ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతోనే సరిపెట్టేసుకుంటారా వదినా? ఆ గాయత్రి మీద త్రిపుర మీద చిన్న చిన్న అస్త్రాలు ప్రయోగిస్తే లాభం లేదు వదినా. మరి ఇంకేం చేయాలి? వాళ్ళని కొట్టే దెబ్బకి తిరిగి లేవకూడదు. మనం వేసే ప్లాన్కి తిరుగుండకూడదు. అలాంటి ప్లాన్స్ చాలానే వేసి ఫెయిల్ అయ్యామంటే. ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అవతల శత్రు ప్లాన్ తెలియకుండా మీరు వాళ్ళని ఏం చేయగలరు? నీకు తెలుసా వాళ్ళ ప్లాన్స్? తెలిస్తేనే కదా మీకు హెల్ప్ చేద్దామనొచ్చాను. మీరేమో ఇక్కడ నగలు పాయిజన్ అంటూ చిన్న చిన్న ప్లాన్లు వేస్తుంటే ఆ త్రిపుర మీ ఇంట్లో ఎవరికీ తెలియకుండా మీ బాలాని సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తుందంట. అలాంటి ప్లాన్ అది వేస్తే దాని గురించి ముందు మా ఇంట్లో వాళ్ళకి చెప్తాం. అప్పుడు అది బయట చేయించే ట్రీట్మెంట్ ఇంట్లోనే చేపిస్తుంది. ఏమే, కాసేపు నీ ప్లాన్స్ ఆపు. చెల్లెమ్మ, ఏం చేద్దామో చెప్పు. ఇలా చేస్తే బాలా సైకియాట్రిస్ట్ దగ్గరికి ఇంకా వెళ్ళడు. ఒకవేళ ఆ త్రిపుర ఇంట్లో తెలియకుండా బాలని సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తే అప్పుడు ఆ త్రిపుర సంగతి కూడా తేల్చేయొచ్చు. త్రిపురని ఇరికిస్తే ఆటోమేటిక్గా ఆ గాయత్రి కూడా ఇరుక్కుంటుంది. చెల్లెమ్మ, నీ ఐడియా అద్భుతం. మీరు ఈ ఐడియాని ఎలాంటి పొరపాటు లేకుండా అమలు చేయాలి. ఆ సంగతి మేం చూసుకుంటాం. మమ్మీ, ఈసారి ప్లాన్ మిస్ అవ్వకూడదు. మిస్ అయితే మీరిక దేని మీద ఆశ పెట్టుకోకూడదు. త్రిపుర, అత్తయ్య గారు ఎందుకో పిలుస్తున్నారమ్మా, ఒకసారి వెళ్ళి చూసిరా. బాలాగాణ్ణి మామూలు మనిషిని చేస్తావా? ఆ బాలాగాణ్ణి మామూలు మనిషిని చేసే ఏ అవకాశమూ నీకివ్వమే. మేం వాణ్ణి జన్మలో మామూలు మనిషిని అవ్వనివ్వం. అయ్యో, మీరెందుకు తీసుకెళ్ళినావు? నేను తీసుకెళ్తాను. దాన్నే ఉందిలేమ్మా. సర్లే, నువ్వే తీసుకెళ్ళివ్వు. త్రిపుర, ఇది నాకివ్వు. బాలాగారికి ఇవాళ నేను తినిపిస్తాను. అయ్యో, నీకెందుకమ్మా శ్రమ? పర్లేదాంటీ, ఇవ్వు, నేను తీసుకెళ్తాను. నిత్య, నువ్వు తినిపిస్తే బాలాగారు తినరు. లేదు, నేను బాలాగారికి తినిపిస్తాను కదా. బాలాగారు, ఏంటి? మీకోసం ఫ్రూట్ సలాడ్ తీసుకొచ్చాను. నా కోసం నువ్వెందుకు ఫ్రూట్ సలాడ్ తీసుకొచ్చావు? మీకు సలాడ్ అంటే ఇష్టం కదా, తినండి. నువ్విస్తే నేను తినను. నాకు నా సుందరి ఇస్తేనే తింటా. త్వరగా రావే సుందరి. ఈసారికి తినండి. నాకొద్దు, వద్దు వద్దు వద్దు, ప్లీజ్ నేను తినను, తినండి. తినను, నాకొద్దు. బాలాగారు, సుందరి,
ఫ్రూట్ సలాడ్ తినండి. నువ్వు ఇస్తే తింటాను. ఇదిగోండి. మీరు త్వరగా తినేస్తే మనం బయటికి వెళ్దాం. ప్రామిస్? ఎస్, ప్రామిస్. బాలగారు, మీరు తింటూ ఉండండి. ఇక్కడ నీకు గతం గుర్తు రాకూడదని నాతో పాటు ఇంకొంతమంది కాచుకొనున్నారా? సార్, త్రిపుర ఎక్కడున్నావు? సార్, బాలాగారి దగ్గరే ఉన్నాను. నువ్వు బాలాని తీసుకుని వస్తున్నావని నేను అన్ని రెడీ చేసి ఉంచాను. సార్, ఒక 5 minutesలో స్టార్ట్ అవుతాను సార్. త్వరగా బాలాని తీసుకునిరా. సార్, మీరే చెప్పారు కదా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాలాగారిని తీసుకురమ్మని. అందుకే కొంచెం లేట్ అయింది సార్. ఓకే, వీలైనంత త్వరగా బాలాని తీసుకునిరా. అలాగే సార్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, బాలా ఫ్రెష్ మైండ్ సెట్తో ఉండాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. లేదు సార్, బాలాగారు ఫ్రెష్ మైండ్ సెట్తోనే ఉన్నారు. సరే, త్వరగా తీసుకునిరా. అలాగే సార్. ఇది బాలాగాణ్ణి బయటికి తీసుకెళ్తుందంట. తీసుకువెళ్తే వాడు పైకి పోవటం కన్ఫర్మ్, త్రిపుర జైలుకు పోవటం కన్ఫర్మ్, ఈ ఆస్తి మొత్తం మనకు రావడం కన్ఫర్మ్. ఈరోజు ఆ బాలాగాన్ని మన నుంచి ఏ దేవత కాపాడలేదు. ఎల్లమ్మ తల్లి, నువ్వే నా కన్నయ్యని కాపాడాలి. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు నీ ఉత్సవాలు తల్లి. నీ కరుణా కటాక్షలతో ఈసారైనా నా కన్నయ్యని మామూలు మనిషిని చేస్తావని నమ్ముతున్నాను. రేపు ఉత్సవ విగ్రహం ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చి నా ఇంట్లో నీకు హోమం చేయిస్తున్నాను తల్లి. నువ్వే నా కన్నయ్యకి అండగా నిలబడి వాణ్ణి మామూలు మనిషిని చేసి రక్షించు తల్లి.